స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇప్పుడేని మా బ్యాగులు హాయ్ హలో అండి. ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్దామని అయితే బయలుదేరాం. రండి మాతో పాటు మీరు కూడా చూద్దురా. ఈరోజు ఇక్కడైతే మంచి ఒక క్రికెట్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. చాలా బాగుంటుంది అనమాట. ఇగో మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట. ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం అయితే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మేము ఎర్లీగానే బయలుదేరాము అనమాట. 6:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మేము 5కి అక్కడికి వెళ్ళిపోయాము. ఇది పిల్లలకి చూపించాలనే ఉద్దేశంతోనే వెళ్ళామన్నమాట. నేను ఎప్పుడు లైవ్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే చూడలేదు. తైకొండ అయితే చూశాను, బట్ ఫుట్బాల్ అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా వెళ్ళిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. మన పిల్లలు కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఫస్ట్ టీంలో అయితే ఖుర్దా ఇంకా నయాగఢ ఇద్దరు అయితే పార్టిసిపేట్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడైతే కూర్చున్నది అయితే భువనేశ్వర్ టీం అనమాట. బ్లూ వేసుకున్నది భువనేశ్వర్, లైట్ బ్లూ వేసుకున్నది నయాగఢ, ఇంకా వైట్ వేసుకున్నది పూరి. ఇలా అన్ని 4 డిస్ట్రిక్ట్లు అయితే ఉన్నాయి. చాలా బాగా ఆడారు. ఒకరికొకరు అస్సలు అంటే ఎంత కాంపిటీషన్ లేకపోతే అలా ఆడుతారు. చాలా బాగా అనిపించింది. నిజంగా పిల్లలు కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళాలి క్లాసులకి, అలాంటి ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో తీసుకుని వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేషనల్ యాంథమ్ అవుతుంది. అందరు నిల్చున్నారనమాట. ఇంకా ఈ గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది. ఇంకా పిల్లలందరూ కూడా ఆడుకుంటారు ఈవినింగ్ టైంలో. ఈరోజు అయితే ప్రోగ్రామ్ కాబట్టి ఎవరూ లేరు, కానీ ప్రోగ్రామ్ లేని టైంలో అయితే అందరూ కూర్చోడానికి చేయడానికి బాగుంటుంది. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలా తక్కువ తెలుగు వాళ్ళు ఉండేది, కానీ ఇక్కడికైతే తెలుగు వాళ్ళు అందరూ వచ్చి కూడా కలుసుకొని ఈవినింగ్ టైం అయితే కూర్చుంటారు. నేనైతే డైలీ వెళ్ళడానికి నాకు వీలు అవ్వదు. స్కూల్ ఉన్న డేస్లో అయితే స్కూల్ లేదు కాబట్టి మా హస్బెండ్ ఉన్నారు. ఈవినింగ్లో అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మా విలేజ్ కూడా వెళ్ళిపోవాలని ఇంకా ముందు రోజు ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ టీంలో అవుతున్నది నయాగఢ్ ఇంకా ఖుర్దా. ఈ లైట్ బ్లూ వేసుకున్నది అయితే ఖుర్దా, ఇంకా డార్క్ బ్లూ వేసుకున్నది నయాగఢ్. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారండి. ఎవరు గెలిచారు ఓడారు అన్నదానికంటే నిజంగా అంత కాంపిటేటివ్గా ఇద్దరైతే ఆడారు. చాలా బాగా నచ్చింది. గేమ్ చూసిన తర్వాత నాకు కూడా బాబుకి అయితే జాయిన్ చేస్తే బాగుండు, పాపకు కూడా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు వీళ్ళని కాదు వాళ్ళని కాదు, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అయితే అవ్వచ్చు. చాలా బాగా అనిపించింది. వైట్ అయితే పూరి అనమాట. వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. నెక్స్ట్ ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఆడారు. అంతవరకు అయితే మేము వెయిట్ చేయలేదు. మేమైతే 10 o'clock వరకు ఉందాం. పిల్లలు బాగా ఆకలి వేస్తుందని అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి అంటే నాకు ఈ అవకాశం వచ్చిందనమాట. అక్కడికి చాలా తక్కువ మంది లేడీస్ మాత్రమే వచ్చారు. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఏవైతే ఆహ్వానించడానికి అన్నీ తీసుకొని వచ్చారో అవి నాకు కూడా వేయడానికి అయితే ఒక మంచి ఛాన్స్ వచ్చిందనమాట. హ్యాపీ అనిపించింది. ఈ 6 లేడీస్ ఎవరైతే ఉన్నామో మేమే అక్కడ ఉన్న గెస్ట్లకైతే ఇంకా అన్నీ ఇచ్చేసి బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఇంక వెళ్ళినందుకు ఇది కూడా అయిపోయింది అనమాట. ఫొటోస్ అవి కూడా దిగాం. చాలా బాగా నచ్చింది. ఇదన్నమాట ఫైనల్గా. ఇంకా మా విలేజ్ వెళ్ళే వీడియో కూడా ఇందులోనే ఉంటుంది. సో అందువల్ల వీడియో మిస్ కాకుండా చూడండి. చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాదైతే విలేజ్ ప్రయాణం అనమాట. నిన్న హాలిడే ఇచ్చారు, లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది. సో ఈరోజే వెళ్ళిపోతాం. సో అందుకోసం బట్టలు అయితే చూడండి ఎలా పడున్నాయి. మొత్తము నిన్నటి నుండి సర్దుతూ ఉన్నా, అందుకే నా మొహం ఇలా తయారైంది. సర్ది వెళ్తామంటే ఎంతైనా అన్నీ ఎక్కడొక్కడ క్లీన్ చేసి సడన్గా తెలిసిందనమాట. స్కూల్ ఇంకా 1 week ఉంటుంది గల్లా అనేసి అయితే అనుకున్నాను, కానీ హాలిడే అని చెప్పారు. సో అందుకోసం వెళ్ళాల్సి అయితే వస్తుంది. మా హస్బెండ్ ఎలాగో వెళ్తున్నారు కదా, ఆయనతో పాటు మేము కూడా వెళ్ళిపోతామని అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి బ్యాగులు అయితే చూపిస్తారండి. తీసుకొని వెళ్ళిన బ్యాగ్స్ అయితే ఇవన్నమాట. ఇన్ని అయ్యాయి. ఎక్కడొకటి ఇది మొత్తం బ్యాగ్స్ అని ఎక్కడ చూసినా బ్యాగ్లే అనమాట. అటు నుండి మళ్ళీ వచ్చి తను వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తారు. ఇల్లు అయితే ఎక్కడిదక్కడ గందరగోళంగా ఉందన్నమాట. ఈరోజు వాషింగ్ మిషన్ కొత్త కవర్ కూడా వచ్చింది. సో చూడండి, బాగుంది కదా. దేయడం వల్ల డస్ట్ కూడా పట్టదనమాట. చాలా నీట్గా ఉంది. ఇదైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామన్నమాట. ఇంకెక్కడ ఒక బ్యాగ్ అయితే అయిపోయింది. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇవన్నీ అయితే వెజిటేబుల్స్ అనమాట. మొన్న సంతలో చాలా వెజిటేబుల్స్ అయితే కొనేసాము. అంటే ఇక్కడ ఉంటాము ఏమో ఇంకా 1 week అనేసి, మరి ఎందుకులో వేస్ట్ చేయడం అనేసి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఈ బ్యాగ్లో వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసామన్నమాట. ఇక్కడ కిచెన్ అయితే రండి చూపిస్తా.
కిచెన్లో అయితే చికెన్ కర్రీ వండుతాను అనమాట. ఇది ట్రైన్లో తినడానికి నైట్కి అనమాట. ఇప్పుడు మేము 5కి అయితే బయలుదేరుతాం కాబట్టి ఇది నైట్ తినడానికి అనమాట. చికెన్ ఫ్రై విత్ చద్దన్నం. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకోసం చల్లగా కూడా ఉంటుంది అన్నట్టుగా ఇదే ప్రిపేర్ చేశాను అనమాట. విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. సో బయట కూడా చూపిస్తాను రండి. ఇదిగో బాబు హాయ్ చెప్పు నాన్న. మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి బైక్ని కూడా లోపలైతే పెట్టేశారు. ఇక్కడైతే దొంగలు చాలా ఎక్కువ అనమాట ఒడిస్సాలో. సో అందుకోసం కొన్ని అన్నీ కూడా నీట్గా పెట్టేసి అయితే వెళ్ళాలి. మా పాప అయితే ఇక్కడ రెడీ అవుతూ ఉందన్నమాట. తీయమ్మవి రింగులు ఎవరు పెట్టుకోరు. ఇంక ఇదనమాట చూడండి. నిన్నటి నుండి సర్దుతూ నిన్న తెలిసిందనమాట స్కూల్ హాలిడే అయిపోద్దని. స్కూల్కి వెళ్ళి రావడం సర్దడం ఇవన్నీ చాలా కష్టం అనమాట, డిఫికల్ట్ టాస్క్స్. సో అయినా సరే ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. అంతలో వంట కూడా అనమాట చికెన్ కూడా అయిపోయింది. సో వీడియో ఎండ్ వరకు ఇంకా విలేజ్ వెళ్ళినంత వరకు అయితే వీడియో ఉంటుంది. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం వల్ల ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయాలని అయితే అనిపిస్తుంది. సో అందుకోసం వీడియో చూసే ముందేని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా పాప కూడా రెడీ అయిపోయింది అనమాట. బ్యాగులని బయట పెడుతూ ఉన్నారనమాట. ఆయన పని అయితే బ్యాగులు సర్దడం, బ్యాగులు బయట పెట్టడము. ఇదే చాలా లగేజ్ అయితే అయిపోయింది ఈసారి. ఇంకా ఎక్కువ డేస్ కదా, మినిమం ఒక 20 days అయినా మేము విలేజ్లో ఉంటామని ఇన్ని లగేజెస్ అనమాట. హాయ్ హలో అండి. ఇప్పుడే నా స్నానం కూడా అయిపోయింది, రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు 3 o'clock అయింది. 4:30కి మా ట్రైన్ అనమాట. రెడీ అయ్యి వెళ్ళిపోయాలి. మాకు 2 kilometers రైల్వే స్టేషన్ అయితే ఉన్నది, చిన్న స్టేషన్ అనమాట అది. అక్కడ నుండి మేము కొత్తకు వెళ్ళి ఇంకో ట్రైన్ అయితే మారాలి. సో చూస్తూ ఉండండి. ఇదనమాట అప్డేట్స్ ఇంకా ఉంటాయి. విలేజ్ ఎలా వెళ్తాం ఏంటి అన్నది అయితే. అందరు కూడా రెడీ అయిపోయారనమాట. మేమైతే ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆటో వస్తే ఎక్కిపోతాం, వెళ్ళిపోతాం అనమాట. చూస్తూ ఇక్కడ నుండి అయితే మా విలేజ్ జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆటో ఎక్కాము. చాలా కంగారు అనమాట ఎక్కేటప్పుడు, ఎందుకంటే టైం 4:30కే మా ట్రైన్. కానీ ఆటో వేరే ఆటోకి చెప్పాము. తనైతే సడన్ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చాలా టెన్షన్ అనిపించింది. మా హస్బెండ్ కూడా బాగా కోపడ్డారు. కోపడి వేరే ఆటో అంటే మళ్ళీ వెంటనే కాల్ చేస్తే అందుకే చాలా స్పీడ్గా తీసుకుని అయితే వెళ్తాడు. ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్డు చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ కూడా ఒక పల్లెటూరు వాతావరణమే ఉంటుంది. చాలా బాగా అనిపించే వీడియో అయితే తీసాను అనమాట. చాలా కంగారుగా వెళ్తున్నాం, ట్రైన్ వెళ్ళిపోద్దా ఏంటని. కానీ అయితే పర్లేదు, మేము వెళ్ళేటప్పటికి ఇంకొక 5 minutes తర్వాత అయితే ట్రైన్ వచ్చింది. కానీ మా హస్బెండ్తో వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగానే వెళ్ళాలి, లేదంటే బాగా తిడతారనమాట. ఏరా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. టికెట్ కూడా తీసుకున్నాను అనమాట. స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇప్పుడేని మా బ్యాగులు. నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తాను. నేను మరి అనమాట. మేము వచ్చి ట్రైన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిటింగ్. దిస్ ఈజ్ కోర్దా స్టేషన్. నెక్స్ట్ ట్రైన్ అయితే 2 hours లేట్ అని చెప్పేసి మేము తిరుపతి వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కిపోయాము. ఈ బాబు చిన్న ఉయ్యాల ఎంత బుల్లిగా పడుకోబెట్టున్నారు. చాలా బాగా నచ్చిందని చెప్పేసి అయితే వీడియో అయితే తీసాను అనమాట. చాలా ఇదే అనమాట మేము ఎక్కే ట్రైన్ వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్గా మనమైతే పలాస స్టేషన్కి అయితే నైట్ 11:30 అయితే అయిపోయింది. వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు ఇంకా మాకు తీసుకుని వెళ్ళడానికి మా మరిది కూడా వచ్చారు. అందరం కలిసి అయితే ఇంకా దిగిపోయాం. ప్లాట్ఫామ్ అయితే దిగేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ కోసం వెయిటింగ్, తన వెనక వస్తున్నారని. ఇదంతా పలాస స్టేషన్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇది కార్ అయితే మధ్యలో అయిపోయింది. మా కష్టాలు అయితే చూడండి. నైట్ 12 అప్పుడు కార్ అయితే తోస్తూ ఉన్నారు.
గుడ్ ఏ తొయ్యి ఎట్లే ఓరే అక్కడ. సో ఫైనల్గా కార్ అయితే చిన్న ప్రాబ్లం వచ్చింది అనమాట మధ్యలో, ఇంకా ఆగిపోయింది. ఇంకా ½ వరకు అక్కడే ఆగిపోయాము. ఇంకా ఒక ఆయన హెల్ప్తో అయితే మాకు హెల్ప్ చేసి ఇంకా ఫైనల్గా అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాం. లాస్ట్కి ఇంటికి వచ్చినప్పటికైతే 1 o'clock అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి భోంచేసి పిల్లలు అయితే హ్యాపీగా